తర్వాత డ్రాగన్ ఎన్టీఆర్ గారిలో కూడా ఎన్టీఆర్ గారితో సోలో క్యారెక్టర్ చేశాను. ఇక కంప్లీట్ అయిందా షూటింగ్? ఇంకా అవుతుంది, ఇంకా బ్యాలెన్స్ అంటే జస్ట్ ఒక 20-30% అయింది, కానీ అందులో కూడా చాలా హ్యాపీ క్యారెక్టర్ చేశాను. ఎన్టీఆర్ పక్కనే ఉన్నారు. బట్ ఏదేమైనా సరే ఆ సినిమా గురించి మనం ఇప్పుడు మాట్లాడద్దు. మాట్లాడుతున్నారు కాబట్టి డ్రాగన్లో ఎన్టీఆర్ చాలా కొత్తగా కనిపించబోతున్నారు. అంటే ఇక దాని గురించి స్టేట్లు కాదు, రాష్ట్రాలు కాదు, విలేజ్లు కాదు, దేశం కాదు, ప్రపంచం మాట్లాడుతుంది. కేజీఎఫ్ సలార్ని మించి అవన్నీ మర్చిపోతారండి. అవన్నీ కేజీఎఫ్, సల్లారు, ఏవైతే టాప్ 1 ఉన్న సినిమాలన్నీ డ్రాగన్ పక్కెట్టేస్తుందని నా ఫీలింగ్. ఓకే, అంత గొప్పగా ఉన్నాడు హీరో. ఆ లుక్ గిక్కు మనం చెప్పకూడదు దాని గురించి, కానీ చాలా గొప్పగా ఉన్నాడు. ఓకే, యా. ఏంటి మొత్తం యాక్షన్ అది? సరే ఇంకా మాకు తెలియదు సార్, అంతకన్నా తెలియదు. కానీ హీరో గారు మాత్రం నిజంగా చెప్తున్నా కదా, ఇప్పటివరకు ఆయన తీసిన సినిమాలలో ఆయన ఉన్న ఈ 30 years 20 years ఇండస్ట్రీలో ఇంకా అంత మంచి లుక్ రాలేదేమో అనిపిస్తుంది నాకు. చూస్తుంటేనే ఒక సెకండ్ నేనైతే ఆయనని ఈ గ్యాప్లో చూసి చేశాను. ఇప్పుడు మీకు మాకుండే గ్యాప్ ఇంకా దగ్గర నుంచి ఒక్కో సెకండ్ నేను ఆగిపోయినా, అంటే పర్ఫార్మెన్స్ ఫైట్ చేశారా అవన్నీ మాకు తెలియదండి, కానీ ఆయన చూసి ఆగిపోయినా. ఒక సెకండ్ నాకు మాటలు రాలే, అట్లా ఉండే అంత మంచి గెటప్లో ఉన్నాడు. సో దాని గురించి ఎక్కువ మాట్లాడుతూ మా డైరెక్టర్ గారు నన్ను ఎన్టీఆర్ గారు ఎలా రిసీవ్ చేసుకున్నారు? ఆయన కూడా ఎవరి గ్రీన్ అండి. ఈ పెద్ద పెద్ద వాళ్ళంతా ఎన్టీఆర్ గారు కానీ, ప్రభాస్ గారు కానీ, సలార్లో చేసిన ఆల్ కానీ, తర్వాత ఇగో మన విజయ్ దేవరకొండ గారు, వీళ్ళంతా ఎవర్ గ్రీన్. అంటే అందుకే అంత మంచి స్థాయికి వెళ్తారు. ఎంతో మంచి మనసుండి, ఎంతో హార్డ్ వర్క్ చేసి, ఎంతో నిజాయితీ ఉంటేనే ఆ స్థాయికి వెళ్తారు. అంత గొప్పలు కాబట్టి అంత స్థాయికి వెళ్తారు. అంత ఈజీ కాదు. మనం అనుకుంటాం ఏదో సినిమా హిట్ కొట్టిండు, లేకపోతే ఏదో చూపిస్తుంది. ఆయన కష్టం ఉంది, ఆ చెమట చుక్క రాల్చాడు కాబట్టి ఆ స్థాయికి వెళ్ళాడు. అలాంటి వాళ్ళు మంచిగానే ఉంటారు, 100% మంచిగా ఉంటారు.